श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తర్వాయి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భదరిద్రులకు భోజనం పెట్టడమే ఉంది. పుణ్యాల్లోకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లాగా అన్నదానం ఎలా చేయాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించడం, వంటకాలు తయారు చేయడం, యోగ్యమైన భోక్తలను పోగు చేయడం ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం.
మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించడం లేదా ఫలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు వికారుల అరుపులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోటాలు, కొట్లాటలు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకు అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుందన్న సంశయం కలుగుతుంది. అదీగాక అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసింది. చేతి కింద అంత ఉత్సాహవంతులైన భక్తులు ఉన్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితుల్లో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అంధులు, అంగవికలుర లేదా అనాథాశ్రమంలో అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచడం. అవి తిని సంతృష్టిపడిన వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడడమే అవుతుంది. ఈ అధ్యాయంలో అన్నదానానికి సంబంధించిన మరో బోధ అతిథుల గురించి ఉంది. వేళాపాళా లేకుండా వచ్చే అతిథులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు. ఇది మాత్రం ఈ రోజుల్లో కూడా ఆచరించడం సాధ్యమే. గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రాని వారిని అనాదరం చేయకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వస్త్రాలు, గిన్నెలు లేదా డబ్బు దానం చేసేటప్పుడు పాత్రతో చూడవలసి ఉంటుంది. అయితే భోజనం, పలహారం ఇవ్వడానికి వీటి గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే అతిథికి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేవారు తప్పకుండా దుర్గతిని ఆహ్వానించినట్లే. అలాంటి సూచనే 19వ అధ్యాయంలో కూడా లభిస్తుంది. ఏ విధమైన అనుబంధము లేకుండా ఎవరూ ఎక్కడికి పోరు. మానవులు ఏమిటి, పశుపక్షాదులను వేటిని కూడా తరిమేయకూడదు. ఎవరికి తెలుసు, బాబా స్వయంగా ఆ రూపంలో వచ్చారేమో. ఆ తర్వాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకూడదు. అందుకని వచ్చే పోయే వారిని ఆదరించాలి. దాహం కొని ఉన్న వారికి నీరు, ఆకలితో ఉన్న వారికి రొట్టె, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, కూర్చోవడానికి స్థలము ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. అన్నానికి సంబంధించి ఇక్కడ మరో బోధ ప్రసాదం గురించి ఉంది. గురువు స్వయంగా శిష్యునికి ఏదైనా ప్రసాదం తినడానికి ఇస్తే శిష్యుడు అది తినడానికి యోగ్యమైనదా లేక అయోగ్యమైనదా అని ఆలోచించకుండా ఆదరపూర్వకంగా దాన్ని వెంటనే నోట్లో వేసుకోవాలి. గురువు స్వయంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసు కలిగితే ఆ శిష్యులు తమకి వినాశం కలిగించుకుని నరకంలో పడిపోతారు. మహాత్ములు శిష్యులను నిషిద్ధ పదార్థాన్ని తినమని చెప్తారన్న ఆలోచన కూడా అయోగ్యం. మహాత్ములు కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వారి ఆచరణ పద్ధతి వారికే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇదే న్యాయం దేవుడి ప్రసాదాన్ని కూడా ఆపాదించవలసి ఉంది. మందిరాల్లోనూ లేదా శ్రీ సత్యనారాయణ పూజకి చక్కెర, ఉండలో, హల్వా ప్రసాదం లభిస్తే గురువారం లేదా ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నాయని కొంతమంది వాటిని వెంటనే తినరు. ఆ రోజు రాత్రి లేదా మర్నాడు ఉపవాసం అయిపోయాక భోజన సమయంలో తిందామని ఓ పక్కన పెట్టేస్తారు. నా అభిప్రాయం ప్రకారం తినాలి, తినకూడదు అన్న వికల్పం యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదరం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవ ప్రసాదాన్ని ఉపవాసం భంగమవుతుందని తినటాన్ని మానివేస్తారు. కానీ నాలుక కోరికను నెరవేర్చడానికి బజార్లోంచి అడ్వర్టైజ్మెంట్లో మంచిదని చూపించే ఏ పదార్థాలనైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా ఆ రోజు తినేస్తారు. అది యోగ్యము ప్రశంసనీయమునా? అదీగాక వ్యావహారిక సౌలభ్యం దృష్ట్యా కూడా ప్రసాదాన్ని అలా పక్కన పెట్టేయడం సరికాదు. దాని చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకెళ్లటం, దాన్ని సురక్షితంగా ఓ చోట పెట్టడం అనేది ఓ విఘ్నం అన్నమాట మాత్రం నిజం. కానీ అప్పుడప్పుడు ఉపవాసం ముగిసే సమయంలో ఆ ప్రసాదం తినాలన్న విషయం స్మృతి పదం నుంచి తప్పుకుంటుంది. నేనైతే షిరిడి ప్రసాదం వచ్చినా లేదా వేరే ఎక్కడి నుంచో ప్రసాదం లభించినా అది ఎలాంటిది, తినదగ్గ పదార్థమైనా కాదా అన్న ఆలోచన పెట్టుకోకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే లేచి నిలబడి ఆదరంతో బాబాని లేదా దానికి సంబంధించిన దేవుడికి నమస్కరించి దాని నోట్లో వేసుకుంటాను. ప్రసాదం అనే అనుగ్రహం యొక్క ఆనందాన్ని దోచుకుంటాను. ఇంతకుముందు కొన్ని అధ్యాయాల్లో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చి ఉంది. అది క్లుప్తంగా ఇలా: 1. అన్నాన్ని అనాదరం చేయకూడదు. అన్నానికి విముఖులం కాకూడదు. వడ్డించిన పళ్ళెన్ని నెట్టేయకూడదు. 57వ ఓవి 32వ అధ్యాయం. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజన సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తిగా శుభశకునంగా, కార్యనిర్విఘ్న కారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వనజారి గురించిన స్వంత అనుభవాన్ని చెప్పారు. హేమాడ్ పంతు 33వ అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి ఫకీర్ని వెతకడం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. 2. అన్నం ఒంటరిగా తినడం మంచిది కాదు. 24వ అధ్యాయం 34వ ఓవి. మన ఎదుట ఎవరైనా వ్యక్తి కానీ లేదా పశుపక్షులు కానీ ఉన్నా వారికి అందులోంచి కొద్దిగా అయినా ఇవ్వాలి. ఎవరు లేకపోతే బాబాను స్మరించుకుని ఆయనకి అది సమర్పించాలి. ఈ విషయం గురించిన బోధ 24వ అధ్యాయంలో బాబా స్వయంగా హేమాడ్ పంతుని శనగల గురించి పరిహాసం చేసినప్పుడు వస్తుంది.
హేమాడ్ పంత్ శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడి ఆఖ్యానం చెప్పి ఉత్తమ రీతిలో అందరి మనసులో దాన్ని ముద్రింపజేశారు. 3. బాబా స్వయంగా ఎప్పుడూ ఉపసించలేదు, ఎవరిని ఉపసించలేదు. ఆయన ఏం చెప్పేవారంటే, కాళ్ళు చేతులు ఇతర ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. కడుపులో అన్నతడి లేకపోతే ఏ కళ్ళతో దేవుడిని చూడాలి, ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి, ఏ చెవులతో వినాలి? ఉపవసించడం అనేది పారమార్థిక ప్రాప్తికి ఓ సాధన, సాధ్యం కాదు. ఉపవసించేటప్పుడు మనం శరీరానికి అనవసరంగా ఎంతో కష్టాన్ని కలిగిస్తాం, లేదా జడము ఉపవాసానికి యోగ్యమైన అరగని పదార్థాలను కడుపు నిండా తిని ఆరోగ్య స్వాస్థతను మాత్రం చెడగొట్టుకుంటాం. ఉపవాసం అంటే దైవం వద్ద ఉండడం. దానికి అర్థం శుద్ధ ఆచారాన్ని పాటించి ఈశ్వరుని సతత చింతనలో రోజును గడపడం. అది మనం చేయడమే లేదు. అందుకే ఉపవాసానికి బదులు బాబా అతిగా తినడం మంచిది కాదు, మితంగా తినడమే సుఖకారకం అని వ్యావహారిక ఉపదేశం చేస్తుండేవారు. 19వ అధ్యాయంలో సంగంనేరుకు చెందిన రాధాబాయిని, 32వ అధ్యాయంలో గోఖలేబాయిని బాబా దీనికోసం ఉపవాసాల నుంచి పరాన్ముఖులను చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. మాంసాహారం గురించి బాబా ఎప్పుడూ అది తినవద్దని బహిరంగంగా చెప్పలేదు. దాన్ని అలవాటుగా తినేవారికి మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు. పైగా వారికి ఇష్టమైన ఆ భోజనాన్ని స్వయంగా వండి ప్రసాదంగా దాన్ని వారికి పంచేవారు. బహుశా దానికి 2 కారణాలు ఉండి ఉండొచ్చు. ఒకటైతే హిందూ ముస్లింల ఐక్యతను సాధించడం కోసం ఆయన ముస్లిం వేషం ధరించి ఉండవచ్చు. అప్పుడు ఆ వేషానికి మాంసాహారమే ఉచితమైనది. రెండవది ఏమిటంటే, ధర్మంలోని తత్వాన్ని లోతుగా ఆలోచిస్తే ఇలా నిశ్చయం కలుగుతుంది. పరమార్థాన్ని సాధించడం కోసం మాంసాహారం తీసుకోపోవడం ఒక సాధన అయి ఉంటుంది. కానీ అంతిమ ధ్యేయం కాదు. వేదాల్లోని ఎన్నో సూక్తులు విశ్వామిత్రుడు లాంటి క్షత్రియ ఋషే చెప్పాడు. జగత్తులో ఉంటూనే మహాబ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన జనకమహారాజు క్షత్రియుడే. ఆయన మాంసాహారాన్ని విసర్జించలేదు. మన సుఖం కోసం ఇతర ప్రాణులను హత్య చేయకూడదన్న ఈ అహింసా తత్వం కోసము మాంసాహారం వల్ల రజోగుణము తమోగుణము పెరిగి ఉపాసనలో ఏకాగ్రత సాధించడంలో అవాంతరాలు వస్తాయి. కనుక పారమార్థ మార్గంలో ఉండేవారికి శాకాహారమే యోగ్యము. అలా చేయకపోతే మోక్షమే ప్రాప్తించదు అని అనటం, లేదా మాంసాహారం తీసుకునే వారిని అల్పంగా చూడటం మాత్రం సరికాదు. లేకపోతే మహమ్మద్ పైగంబర్, యేసుక్రీస్తు లాంటి మహాద్రస్తులు మాంసాహారం పూర్తిగా పరిపాటిగా ఉన్న ఇతర ధర్మాల్లో పుట్టి ఉండేవాళ్లే కాదు. అది కాక మన భారతదేశంలో మాంసాహారాన్ని వర్ణించే జాతివారు అలా చేయటం మాత్రం అహింసా తత్వాన్ని పాటించడం కోసమా, లేక రజోస్తమ గుణాలు పెరగకూడదనా? వీరు శాకాహారులు. వారు అనాది కాలం నుంచి వచ్చే సాంప్రదాయం వల్ల శాకాహారులు. వారు మాంసాహారాన్ని ఎన్నడూ రుచి చూడలేదు. అందుకే వాళ్ళు ఆ మాంసాహారాన్ని అసహించుకుంటారు. ఈ రోజుల్లో వారిలోని ఎందరో యువకులు మాంసాహారం రుచి తగలటం వల్ల హోటళ్లకు వెళ్ళి దాన్ని తింటున్నారు. అలాగే శాకాహారులనబడే వారి అన్నంలో వచ్చే మిర్చి మసాలాలు, వేపుళ్ళు, తీపి మిఠాయిలు, లడ్డు, శ్రీఖండ లాంటి వంటకాలు ఒకవేళ అహింసతో కూడుకున్నవే అయినా అవి రజోస్తమ గుణాలను పెంచి పారమార్థిక సాధనలో అవాంతరాలు తప్పకుండా తీసుకొస్తాయి. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంటే అప్పుడు మాంసాహారం మీద, పిండి వంటల మీద మోహం తనంతట తానే తగ్గిపోతుంది. తర్వాత శాశ్వతంగా నశించిపోతుంది. కేవలం మెళ్ళో తులసిమాల వేసుకుంటేనో, మాంసాహారాన్ని చేపలను గుడ్లను వదిలేస్తేనో
లేదా పరంపరంగా తమ కులంలో అది అంగీకారం కాదని దాన్ని తినకపోవటము పారమార్థానికి శ్రేష్టము కలుగు చేసేది కాదు. పారమార్థానికి శ్రేష్టత్వము కలుగు చేసేది కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వదిలినా కానీ ఆ పదార్థం కనిపించగానే నోటి వెంట నీళ్లూరుతాయి. లేదా శాకాహారం అంటూ ఇతర వంటకాలను ఇష్టం వచ్చినట్టు తినటము, లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తుల కుత్కతకాలను నరకటము, లేదా పశుపక్షులను తరిమేసి కర్రలతో కొట్టడం జరిగితే మరి ఆ శాకాహారమే వ్యర్థమే కదా. బాబాకు కూడా బహుశా అదే ఆలోచన ఉండి ఉండాలి. కనుకే ఆయన ఏ హిందువుకి మాంసాహారాన్ని వదలమని ఉపదేశించలేదు. అప్పుడప్పుడు గమ్మత్తుగా పైన ఈ అధ్యాయంలో వర్ణించినట్లు దాదా కేర్కర్ లాంటి విచార సంపన్నులైన బ్రాహ్మణుని ఏకాదశి రోజున బజార్ నుంచి మాంసం తెమ్మని బాబా చెప్పారు. లేదా పరీక్షించి చూడటానికి 23వ అధ్యాయంలో వర్ణించినట్లు కాకాసాబ్ దీక్షిత్ లాంటి సచ్చలుడైన బ్రాహ్మణ శిష్యునికి మేకను చంపమని ఆజ్ఞాపించారు. కానీ ఆ కార్యము మొదలుపెట్టే ముందే బాబా దాన్ని ఆపేశారు కూడా. అలాగే తమ ధర్మంలో లేదా జాతిలో కేవలం శాకాహారమే అలవాటున్న వారిని బాబా మాంసాహారం తినమని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నిజానికి తమ భక్తుల్ని మాంసాహారం నుంచి విడిపించడానికి బాబాకు వేరే యుక్తి ఉంది. అయినా పదే పదే ఉపదేశం చేసేదేమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృలో ఆయన స్వయంగా ఉన్నారు. ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కోసారి నేను ఆవుగా, ఒక్కోసారి పిల్లిగా, ఒక్కోసారి చీమగా, ఒక్కోసారి ఈగగా, జలచరంగా ఆయా రూపాల్లో జగత్తులో తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు. అది గుర్తుంచుకోండి. భేద బుద్ధిని వదిలి నా పట్ల భక్తి చేస్తూ పోండి. అలాంటి దృష్టి భావన దృఢమయ్యాక హత్య చేసి మాంసం తినాలని ఎవరికి అనిపిస్తుంది? మాంసాహారం తామంతా తాము మానుకోరా? మాంసాహారం గురించి ఏం చెప్పుకున్నామో ఉల్లిపాయకు కూడా అదే వర్తిస్తుంది. బాబా స్వయంగా ఉల్లిపాయని రొట్టెతో తినేవారు. కానీ ఇతరులు దాన్ని తిరస్కరించడము లేదా దుర్గంధం మూలంగా దాన్ని తినకపోవటం ఆయనకు నచ్చేది కాదు. దాదా కేల్కరు, దాస్గన్ మహారాజు, కుశాబావు అంటే కృష్ణాజీ, కాశీనాథ్ జోషి మొదలైన భక్తులను ఉల్లిపాయ విషయంలో పరిహాసించేవారు కూడా. అలాగే ఒక యోగాభ్యాస్కి తాము ఉల్లిపాయను రొట్టెతో తినడం చూపించి తమ అద్భుతమైన యోగ సామర్థ్యంతో అతన్ని ఆశ్చర్యపరిచారు. బాబా లోకులకు చెప్పదలుచుకుందేమిటంటే పరంపరాగతంగా లేదా మిథ్యాకల్పంతోనో వీరు ఉల్లిపాయ వెల్లుల్లి లాంటి ఆయుర్వేదంచే ప్రశంసించవలసిందని శక్తి, ఆరోగ్యాలను ప్రసాదించేవి, చౌకగా సహజంగా లభించేవి అయిన ఆహార పదార్థాల వైపు విముఖులవుతున్నారని. ఇది ఎంత నిజము? పేదలు శ్రమ చేసి రైతులు ఉల్లి రొట్టె తిని బరువైన నాగల్ని నడిపిస్తారు. ఎవరైనా స్పృహ తప్పినప్పుడు మనం ఉల్లిపాయ కోసం పరుగులు పెట్టడం, లేదా పాశ్చాత్యులు వెల్లుల్లిని హృద్రోగంలోనూ రక్తపోటులోనూ ఎంతో గుణకారి ఔషధం అని పరీక్షించిన తర్వాత వెల్లుల్లితో చేసిన ఎంతో ఖరీదైన మాత్రలు కొనుక్కోవటం లేదా? ఈ అధ్యాయంలో 3వ గొప్ప బోధ సర్వదేవతల ఐక్యత గురించి ఉంది. షిరిడీ సాయిబాబా దర్శనానికి తొందరపడుతూ తన తోడేళ్లని బినివాళ్లను దారిలోనే దత్తమందిరంలో దత్తాత్రేయ దర్శనానికి దిగనివ్వలేదని నానాసాహెబ్ చందోర్కర్ మీద బాబా కోపించారు. అది ఈ బోధను చేయడానికి. ఆయన ఇలా అన్నారు: సమస్త దేవీ దేవతలు ఒకటే.
కానీ జనులు వారిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు. 28వ అధ్యాయంలో మేఘుడు బాబాని పూజించడం కోసం ద్వారకామాయికి వచ్చి ఖండోబా గుడి తలుపులు వేసి ఉన్నాయని, ఆ పూజ చేయకుండా ఆ పూజ చేయకుండా వస్తాడు. అప్పుడు బాబా అతనితో తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పి ఆ పూజ చేయటానికి అతను తిప్పి పంపిస్తారు. తిరిగి వచ్చాక అప్పుడే తమ పూజను చేయనిస్తారు. ఈ తత్వానికే మరొక బోధ ఏమిటంటే అది బాబా ఎన్నడూ ఉపదేశించిందే. రాముడు, రహీము ఒక్కరే. వీరిలో కొంచెం కూడా తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకిలా పట్టుదలలు వహించి ఒకరితో ఒకరు శత్రువుల్లా ప్రవర్తించాలి? మీరెంత మూర్ఖులు! హిందూ ముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే అవతల తీరానికి చేరుకుంటారు. రతన్జీ లాంటి పార్సీ భక్తుణ్ణి తమ దగ్గరకు చేరదీస్తారు. క్రీస్తు ధర్మాన్ని ఆయన ఆదరించమని బోధించారు. ఆయన హయాంలో చక్రనారాయణ అనే పేరు గల క్రిస్టియన్ని ఫౌజ్దారీ అంటే నేరస్తులను గురించి విచారించడానికి నియమించబడ్డ అధికారిగా రహతాలో నియమించారు. అది విని ఆయన సన్నిహిత హిందూ భక్తుడొకడు బాబాతో ఇలా అన్నాడు: బాబా, రహతాకి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫౌజ్దారు వచ్చాడు. దానికి బాబా, అయితే ఏం, అతను నాకు సోదరుడు అని అతని నోరు మూశారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానము, సర్వదేవతల ఐక్యత, దానిపై సర్వధర్మాల ఏకాగ్రత, ఈ విషయాల గురించి ఎంతో అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. 39వ అధ్యాయం గీత విశిష్ట శ్లోక అర్థ నివేదన, అలాగే సమాధి మందిర నిర్మాణం. శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకానికి అర్థం చెప్పడం, సమాధి మందిరాన్ని నిర్మించడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. షిరిడి ధన్యం, మహోన్నత పుణ్యరాశి, పరమ పవిత్రులు అయిన శ్రీ సాయి నిర్వాణం వరకు ఉన్న ఆ ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడి వాసులు ధన్యులు. వారి కోసం బాబా ఎంతో దూరం నుంచి ఏదో ఒక వంకతో వచ్చి వారిని రుణగ్రస్తులను చేసి అక్కడే ఉండిపోయారు. షిరిడి గ్రామం అసలే చిన్నది, కానీ సాయిబాబా సాన్నిధ్యం వల్ల అది ఆ తర్వాత ఔన్నత్యాన్ని సంతరించుకుంది. ఆయన వల్లే ఎంతో పవిత్రతను పొందింది. ఆయన వల్లే అది తీర్థ క్షేత్రమయ్యింది. ఆ షిరిడీలోని స్త్రీలు ధన్యులు. వారి అనన్య శ్రద్ధ కూడా ధన్యం. స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు వారు అసమాన్యులైన సాయిబాబా గీతాలు పాడుతూ ఉండేవారు. వారి ప్రేమ ధన్యం. వారి గీతాలు ఎంతో ఉత్తమమైనవి. వాటిల్లో కొన్ని మరి ఉత్కృష్టమైనవి. ఆ గీతాలు వింటే మనసుకి శాంతి, సౌఖ్యం లభిస్తుంది. కనుక మనసుకి విశ్రాంతినిచ్చే ఆ గీతాలని నేను శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి సరైన సమయంలో కదా సందర్భాన్ని పట్టి ఇస్తాను. నిజాం సంస్థానానికి
వెళ్ళే దారిలో ఉన్న ఓ మామిడి చెట్టు కింద శ్రీ సాయిబాబా ప్రకటమైనారు. ధూప్ఖేడాలోని పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి హఠాత్తుగా వచ్చారు. ఈ ఖేడ్లో ఉండే పుణ్యాత్ముడైన చాంద్ పాటిల్ అనే పేరు గల వ్యక్తికి ఈ నిధి దొరికింది. అతని వల్లే ఇతరులకి ఈయన దర్శనం కలిగింది. ఆ పాటిల్ గుర్రం తప్పిపోవడం, సాయిబాబాకి అతనికి అనుబంధం ఏర్పడడం, అతనిచే ఆయన చిలుం త్రాగించడం, అతని గుర్రం లభింప చేయడం, అలాగే చాంద్బాయి భార్య మేనల్లుడి పెళ్ళవడం, అతనికి షిరిడీకి చెందిన అమ్మాయి పెళ్లి కూతురుగా దొరకడం, పెళ్లి ఊరేగింపు, పెళ్లి కూతురు గ్రామానికి రావడం, ఈ విషయాల గురించిన పూర్తి కథను శ్రోతలకు మొదటే చెప్పాను. ఇప్పుడు ఇది సందర్భానుసారం గుర్తొచ్చినప్పటికీ మళ్ళీ అవసరం లేదు. చాంద్ పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలన్న ఆసక్తితో బాబా అవతరించి షిరిడీకి వచ్చారు. సాయిబాబానే లేకపోతే జడత్వంతో, మూఢత్వంతో, హీనంగా, దీనంగా బ్రతుకు ఈడుస్తూ వ్రత తపస్సులనే సంస్కారం లేని సాధారణ మానవులు, అమాయకులు అయిన లోకులను ఎవరు ఉద్ధరిస్తారు? 18 ఏళ్ల వయసు నుంచి సాయిబాబాకి ఒంటరిగా ఏకాంతంలో ఉండే అలవాటు. రాత్రి వేళ ఎక్కడైనా సరే భయమన్నది లేకుండా ఆయన నిద్రించేవారు. సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న భావనతో ఉండేవారు ఆయన. అంతకు మునుపు గోతులతో నిండిపోయి గ్రామస్తులు చెత్తా చెదారం వేసే ఆ చోట్లో పగలంతా ఎక్కడెక్కడో తిరిగి రాత్రి వచ్చి పడుకునేవారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. గోతికి మంచి కాలం వచ్చింది. ఆ గొయ్యి చుట్టూరా దీనదయ అమృత మూర్తి సాయిబాబాకి ఓ గొప్ప భవనం నిర్మించబడింది. ఆ గోతిలోనే ఆయన దేహం విశ్రాంతి తీసుకుంది. అదే ఆయన శాశ్వత నివాస స్థానం అయ్యింది. సమాధి నిర్మించబడింది. శరణన్న వారిని ప్రేమించే శ్రీ సాయి సమర్థులు దాటడం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవడానికి తన చరిత్ర అనే ఈ నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. తన భక్తులు అయితే అందులు అవిటి వాళ్ళు దీన్ని ఎలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్యం వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకింది. సంసార సాగరాన్ని దాటడం అనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధే భావాన్ని తరించడానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది. గురు కథను వినడం లాంటి గొప్ప భక్తి మరోటి లేదు. అది వినడం వల్ల గురు చరణాలపై ప్రేమ పారవస్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. ఆ తరువాత పారమార్థికం సాధించబడుతుంది. సాయిబాబా కథలు అసంఖ్యాకం. వాటన్నిటిని చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్దామనుకున్న కట్టలు తెంచుకుని వచ్చే ఆ వ్యాప్తిని ఆపలేం. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వక్తకి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పడం, వినడం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సుని సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడు ఉన్నాడు. చెదరని శ్రద్ధతో వినడమే మనలను తీసుకెళ్ళగల సాధనం. కథాశ్రవణంలో శ్రద్ధ, ఆదరం ఉంటే, నావపై విశ్వాసం ఉంటే అప్పుడు అవతలి తీరానికి చేరుకోవడానికి సమయం పట్టదు. గడిచిన అధ్యాయంలో గుండిగను సంక్షిప్తంగా వర్ణించుకున్నాం. ఒక భక్తుడికి దత్తభక్తుని దృఢం చేయడం, భక్తులచే ప్రసాదం తినిపించి వారిని సంతుష్టిపరచడం, వీటి నిరూపణ కూడా అయ్యింది. ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలోని విషయాన్ని సూచించే పద్ధతి ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. అది అందరికీ తెలుసు.
కానీ గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే కథలు గుర్తుకు రాలేదు. సాయిబాబా గుర్తుకు తెప్పించే విషయాన్ని వర్ణిస్తూ పోతాను అని నేను స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా సాయిబాబా కృపతో ఇప్పుడు నాకేం గుర్తొస్తుందో దాన్నే శ్రోతలకి చెప్తాను. అయినా అవాంతరాలను దూరంగా నెట్టేసి శాంత చిత్తంతో ఇటు లక్ష్యం పెడితే మనసుకి ఆనందం కలుగుతుందని శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఓసారి బాబా పట్ల ఉత్తమ భక్తిభావం ఉన్న చాందోర్కర్ మసీదులో కూర్చొని బాబా పాదాలు నొక్కుతున్నాడు. నోటితో నెమ్మదిగా గీతా శ్లోకాలు గొనుక్కుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయానికి చెందిన శ్లోకాలు ఉచ్చరిస్తూ చేత్తో బాబా పాదాలు నొక్కుతూ ఉన్నాడు. అప్పుడేం అద్భుతం జరిగిందో చూడండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కను సన్నల్లో ఉంచుకున్న సాయి సమర్థుల మనసుకి నానాకి గీతార్థాన్ని చెప్పాలి అని అనిపించింది. జ్ఞానము, కర్మ, సన్యాసము, బ్రహ్మార్పణము గురించిన వివరించే ఈ 4వ అధ్యాయం కంఠస్థం చేసిన నానా దాన్ని అస్పష్టంగా గొనగడం బాబా అతన్ని ప్రశ్నించడానికి కారణమయ్యింది. సర్వ కర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, సమస్త కర్మలకు చివర జ్ఞానమే ఉంటుంది. ఈ 33వ శ్లోకం అయిపోయాక తద్వినీతి ప్రణిపాతేనా అనే 34వ శ్లోకం నడుస్తుంది. ఈ 34వ శ్లోకం దగ్గరే నానా పట్టణానికి విశ్రాంతి లభించింది. అప్పుడే బాబా మనసుకి ప్రశ్నించి ఉపదేశించాలని అనిపించింది. బాబా ఇలా అన్నారు, నానా, ఏమిట్రా గొనుకుతున్నావు? నెమ్మదిగా అంటున్నావెందుకు? స్పష్టంగా అను. నువ్వు నోట్లో గొనుక్కుంటున్న దాన్ని నాకు వినిపించు. బాబా చెప్పు అనగానే ఆ ఆజ్ఞని ప్రమాణంగా తీసుకొని నాన్న ఆ శ్లోకాన్ని 4 చరణాలతో సహా చదివాడు. గీతా శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో రచించబడినది. దానిలోని ప్రతి 8 అక్షరాలకు ఓ చరణం చొప్పున 4 చరణాలు అంటే భాగాలుంటాయి. బాబా అప్పుడు దాని అర్థాన్ని స్పష్టం చేసి చెప్పమన్నారు. నాన్న అత్యంత నమ్రతతో చేతులు జోడించి ఉప్పొంగే ఆనందం ఆకాశట్టుకు అంచులు తాకుతూ ఉండగా మధుర శబ్దాలతో సమాధానం చెప్పాడు. భగవంతుని మనోగతాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు శ్రీ సాయిబాబా, క్రీస్తుశేషుడు, నానాసాహెబ్ చందోర్కరుల సంవాదనం అందరికీ స్పష్టమవడానికి భగవద్గీత శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరాన్ని యథాతథంగా పరిశీలిద్దాం. ప్రశ్నలోని మర్మాన్ని తెలుసుకోవడానికి, అలాగే మహాత్ముల మనసులోని భావాన్ని తెలుసుకోవడానికి అలా ప్రారంభిస్తే దానివల్ల శ్లోకార్థం బాగా స్పష్టమవుతుంది. అసలే సంస్కృత భాషను అర్థం చేసుకోవడం కష్టం. అది సాయిబాబాకి సులభతరం ఎలా అయ్యింది? అదీగాక ప్రశ్న విషయాన్ని అనుసరించినది అని లోకులు ఆశ్చర్యంతో ఇలా అనసాగారు. నిజంగా మహాత్ముల జ్ఞానానికి పరిమితి మనకు తెలియదు. సాయిబాబా సంస్కృత భాషను ఎప్పుడు నేర్చుకున్నారు? గీతను ఎప్పుడు చదివారు? ఆ గీతార్థంలోని మర్మాన్ని తెలుసుకోగల ఓ పండితుడిలా ఎలా ప్రశ్నించగలిగారు? శ్రోతల తృప్తి కోసం వారికి మూల శ్లోకంలోని భావనను చెప్పాలని చర్చని బలపరిచేందుకు భగవంతుని మాటలను అక్షరాలా ఇక్కడ ఇస్తున్నాను. శ్లోకం: తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. ఇది గీతలోని మూల శ్లోకం. టీకాకారులు ఎంతోమంది ఉన్నారు, కానీ భాషను అనుసరించి ఈ శ్లోకానికి అర్థం చూస్తే అందరి అభిప్రాయము ఒకటే. నానా కూడా బహుశ్రుతుడు. అతను గీత పైన భాష్యాలను సుదీర్ఘకాలం అభ్యసించాడు. ఆ శ్లోకంలోని ప్రతి ఒక్క శబ్దానికి అతను అర్థం చెప్పసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వినయపూర్వకంగా, నమ్రతతో, రసపూర్వకంగా, మధుర శబ్దాలతో, శ్లోకాలకు అన్వయంతో సహా అనగా పద్యాల్లోని మాటలను గద్యంలో చెప్పటం, అర్థాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అతనిలా అన్నాడు: గురు చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి, గురుసేవకు తమ ప్రాణాలని కూడా విక్రయించి, గురువుని ఆదరపూర్వకంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానాన్ని అర్థసహితంగా ఉపదేశిస్తారు. అంటే తాత్పర్యం, కృపామూర్తి శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడితో అన్నది ఇదే: అర్జున, గురుసేవ, గురువందనం ఇవే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసేవి. నీవి మార్గంలో పోతే తత్వాన్ని తెలుసుకోగల జ్ఞానులు నీకు జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. బాబా, నాకు తెలిసిన అర్థం ఇదే. శంకరాచార్యులు, ఆనందగిరి, శంకరానందులు, శ్రీధరులు, మధుసూదనులు, నీలకంఠులు వీరంతా తమ భాష్యంలో భగవంతుని ఉపదేశాన్ని ఈ పద్ధతిలోనే చెప్పారు. మొదటి 2 చరణాల్లోని అర్థాన్ని బాబా అంగీకరించారు. కానీ శ్లోకంలో రెండవ సగం అంటే మిగిలిన 2 చరణాల గురించి చర్చించటానికి బాబా ఏమన్నారో వినండి. అప్పుడు చకోరాల్లాంటి ఇతర భక్తులు కూడా సాయిముఖం అనే చంద్రుడి వైపు లక్ష్యం పెట్టి అక్కడి నుంచి జాలువారే అమృత కణాలను సేవించటానికి నోళ్లు తెరిచి కూర్చున్నారు. బాబా ఇలా అన్నారు: నానా, శ్లోకంలోని 3వ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అనుగ్రహం ఆని లోపించినట్లు చూపించే చిహ్నం పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్థం చెప్పు. నేనేమైనా తలకిందులుగా మాట్లాడి అర్థానికి అనర్థం తెప్పించానేమోనని, పూర్వభాష్యంలోని అర్థం అబద్ధమేమోనని అనవసరంగా అనుకోకు. జ్ఞానులు, తత్వదర్శనులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్న చోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్థం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్ని ఎలా ఉపదేశించగలం? కనుక జ్ఞానమనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానమనే మాటకి అర్థాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్థం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగలిగితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకుని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా, లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు. కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడుతుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్ఛాదించబడిన శుద్ధ జలంలా ఉంటుంది అది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధ జలం లభిస్తుంది. చంద్రుడికి, సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు, కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకుంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావం ఉండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయం సిద్ధంగా అనగా స్పష్టంగా, సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగలే శక్తే జ్ఞానం. దానిపైనున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్ఛాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. దృష్టికి కనిపించేవన్నీ వర్ణించరానటువంటి మాయ యొక్క దృశ్యాలే. ఇదే అనాది, అవ్యక్త, అవిద్య అనగా మాయ. అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేది ఇదే. జ్ఞానం అనే వస్తువు తెలుసుకోవలసినది. అది ఉపదేశానికి విషయం కాలేదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందటానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం. జ్ఞానం పైన ఉండే అంధకారం అనే ఆచ్ఛాదనను మొదట దూరం చేయాలి.
అప్పుడే శ్రేష్టమైన జ్ఞాన రూప అద్భుత వస్తువు అనగా బ్రహ్మ ప్రకటమవుతుంది. అజ్ఞానమే సంసారంలోని దుఃఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయ ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించవలసిన పని లేదు. అది లభించటానికి ముందే సిద్ధంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. ఇది వేద శాస్త్రంలో ప్రసిద్ధం. దేవుడు భక్తుడు వేరు అని అనుకోవటమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణ జ్ఞానం మిగిలి ఉంటుంది. త్రాటి దగ్గర సర్పం భాషించటం అనేది త్రాటి శుద్ధ స్వరూపానికి అజ్ఞానం. నిజమైన స్వరూపాన్ని ఉపదేశించటంలో అజ్ఞానం దూరమవుతుంది. త్రాటి జ్ఞానం మిగులుతుంది. బంగారం లోపల ఉంటుంది. దాని మీద మాలిన్యం పేరుకుంటుంది. మాలిన్యం లోపల బంగారం తలతలా మెరుస్తుంటుంది. అయితే దాన్ని ప్రకటించటానికి అగ్ని అవసరమవుతుంది. దేహం జన్మించటానికి కారణం మాయ. దేహ చలన వలనాలు భర్తన విధిని అనుసరించి ఉంటాయి. సమస్త సుఖ దుఃఖాలు, జయాపజయాలు, లాభ నష్టాలు ఇత్యాదులు ద్వంద్వాదులు కూడా విధిని అనుసరించి ఉంటాయి. మన శరీరం పట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. కనుక దేహాభిమానం లేని వారికి సుఖ దుఃఖాలనేవి తెలియదు. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. మన నిజ స్వరూపమైన జ్ఞానం మనకి లేకపోవటం వల్ల మాయ జన్మిస్తుంది. గురు కృపతో మాయ నిరసించబడితే మన నిజమైన స్వరూపం గురించిన జ్ఞానం స్వాభావికంగా కలుగుతుంది. ఒక్క భగవద్భక్తి తప్ప ఇతర సాధనలు చేయటమనే కష్టం ఎందుకు? బ్రహ్మ కూడా మాయకి ఆధీనంగా ఉంటుంది. అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదల అవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. కనుక మాయను నిరసించటానికి ఈశ్వర భజన అనేది ఒక్కటే ఉపాయం. ఈశ్వరుని భక్తులకు స్వర్గం నుంచి పతనం అనగా క్రింద భూమి మీద రావటం ఉండదు. సంసారం అనేది మళ్ళీ బంధనం కాదు. మాయ అనేది మిథ్య అనగా నిజం కాదు, గొప్ప మంత్రగత్త. అది జ్ఞానులను క్షణక్షణం మోసగిస్తుంది అని జనులు అంటారు. కానీ దాన్ని భక్తులు చిటికేసి నర్తింపచేస్తారు. గొప్ప విద్వాంసులు మోసగించబడే చోట అశిక్షితులైన భావిక భక్తులు అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ హరి చరణాలను శరణు వెళ్ళి ఉంటారు. విద్వాంసులకు తమ జ్ఞానాన్ని గురించి గొప్ప గర్వం ఉంటుంది. కనుక మాయను దాటి వెళ్ళటానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసార భయం వెంటనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చే మరణం వస్తే రాని, కానీ హరి విస్మరణని మాత్రం రానియకు. మన ఇంద్రియాలతో మన ఆశ్రయాన్ని అనుసరించి, మన వర్షాన్ని అనుసరించి మన ఆచరణ ఉండాలి. మనసులో ఈశ్వరుని చరణాలను ధ్యానం చేయాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గుర్రాలు రథానికి పూడ్చబడినట్లు అలా శరీరం ఇంద్రియాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఇంద్రియాలకు మనసుని పగ్గంగా భావించి బుద్ధి చేత వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే స్వ ఇచ్ఛతో తిరిగే మనసు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది. ఆ పగ్గం అనే మనసుని నిగ్రహించి తన సత్తాన్ని స్థాపిస్తుంది. బుద్ధి లాంటి నిష్ణాతుడైన నేత రథానికి సారథిగా ఉన్నప్పుడు రథ యజమాని చింత ఎందుకు? అతను స్వస్థ చిత్తంతో వ్యవహరించాలి. దేహం పనులను చేయించటం బుద్ధి పని అని మనసుకి అలవాటైతే ఆ వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. ఇంద్రియాల్లో శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాల వెనక పడితే వ్యర్థంగా శక్తి ఖర్చయిపోతుంది. అడుగడుగునా
అధోగతి పడుతుందన్న భీతి ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం మొదలైన 5 విషయాలకి సంబంధించిన సుఖమంతా చివరికి దుఃఖమే. నిజానికి అజ్ఞానం లాంటి మరో దుఃఖం లేదు. శబ్ద విషయానికి హరిణం భ్రమిస్తుంది, తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవిస్తుంది, అప్పుడు అది అంకుశంతో పొడిపించుకోవలసి వస్తుంది. రూప విషయానికి మిడత భ్రమించి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. భ్రమరం గంధ విషయానికి మత్తిల్లుతుంది, కమలంలో బంధింపబడుతుంది. ఒక్కొక్క విషయానికే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మరి 5 విషయాలు ఒకటిగా కలిసినప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుంది. ఇవైతే పశు పక్షులు, జలచరాలు. కానీ తెలివి ఉన్న మానవులు కూడా విషయాల వెనుకబడి ఆ దుస్థితిని అనుకరిస్తారు. దీనికంటే వేరే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానాన్ని నాశనం చేసి విషయాల నుంచి దూరమైతే అస్వస్థ చిత్తానికి ఆనందం కలుగుతుంది. జీవుడు సస్వరూప జ్ఞానాన్ని చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం కలుగుతుంది. అంతఃకరణలో హరి, గురువు చింతన కలగాలి. చెవులతో వారి చరిత్రను వినాలి, మనసులో వారిని నిరంతరం ధ్యానించాలి, నాలుకతో వారి నామస్మరణ చేయాలి, పాదాలతో నడిచి హరి, గురు గ్రామాలకు వెళ్ళాలి, నాసికతో వాళ్ళ నిర్మల్యాలను వాసన చూడాలి, చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి, కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి. అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి, గురువుల వైపు ప్రేమతో మళ్లించిన ఆ భక్తుల స్థితి ధన్యం. ఇంతకు మించి భగవద్భక్తి మరోటి ఏముంటుంది? సారాంశం, అజ్ఞానాన్ని సమూలంగా పెకిలించి వేయాలి, మిగిలినదే స్వయం సిద్ధ జ్ఞానమని తెలుసుకోవాలి అని ఆ శ్లోకం యొక్క అంతరార్థాన్ని శ్రీకృష్ణుడు అర్జునికి సూచించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అసలే నానాసాహెబ్ వినయశీలి. అందులోనూ బాబా చేసిన ఈ మధుర నిరూపణను వినగానే అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో ప్రార్థించాడు. బాబా, నా అజ్ఞానం తొలగించండి, నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి. పైకి సాత్వికతపై శాంతి, క్షమ, దయ అనే గుణాలను కోరిక ఉన్నా కానీ మనసులో సదా సంశయమే నిండిపోవడం, క్షణం సేపైనా అవమానాన్ని సహించలేకపోవడం, వీటికన్నా అజ్ఞానం మరోటి ఏముంటుంది? కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి ఎంతో కోరిక, పైకి ధ్యానం అనే ముసుగు, లోపల కామక్రోధాలు రగులుతూ ఉండడం. దాన్ని మించి అజ్ఞానం అనేది మరొకటేమిటి? లోపల నుంచి అన్ని దుష్కర్మలు చేస్తుంటారు. ఆచారాల చిరునామా ఉండదు. వివేక విచారాలు దివాళా తీసిన బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శిస్తుంటారు. దీనికన్నా అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా, మీరు కృప అనే నీటిని వర్షించి నా అజ్ఞానమనే అగ్నిని శాంతింపజేయండి. దీనితో నేను ధన్యుణ్ణవుతాను. నాకు జ్ఞానం గురించి ఉట్టి మాటలు వద్దు. నా తీవ్రమైన అజ్ఞానాన్ని దూరం చేయండి. నాపై కృపాదృష్టి చూపండి. అదే నాకు సుఖ సంతృప్తులనిస్తుంది. శ్రీ సాయిబాబా ప్రేమ కరుణలను కలపోసిన సాగరం. ఆయన నానాన్ని నిమిత్తంగా చేసుకుని మనందరి కోసం గీతార్థాన్ని ప్రవచనం చేశారు. గీత భగవంతుని పలుకులే కనుక అది సాక్షాత్తు శాస్త్రమే. ధర్మ, విధి, ఆచరణ గురించి హిమాలను చెప్పే గ్రంథం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో కూడా అది గ్రహించదగినదే. దానికి ఎన్నడూ అవమానం జరగరాదు. అత్యంత విషయాసక్తులైన వారికి లేదా నిజంగా జీవన్ముక్తులకి బ్రతికి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారు. ఈ ఉభయులకి శాస్త్రాల అర్థం అవసరం లేదు. శాస్త్ర జ్ఞానం కేవలం ముముక్షువుల కోసమే, మోక్షాన్ని కోరుకునే వారికే.
నేను విషయాల్లో బాగా చిక్కుకొని ఉన్నాను. నేను ఎలా ముక్తుడవుతాను అని అదే పనిగా అని ముముక్షువులను దాని నుంచి తప్పించడానికే ఈ శాస్త్రాలు. అలాంటి తమ భక్తులను చూసి మహాత్ములకి అపార కారుణ్యం ఉత్పన్నమైనప్పుడే వారు ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా చేసుకొని సహజంగా ఉపదేశిస్తారు. ఇప్పుడు సాయిబాబా ఆచరణలో మరో పద్ధతి చెప్తాను. ఏదైనా ఒక పని చేయాలంటే అది ఎవరికీ తెలియకుండా చేసి చూపించేవారు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దానికి నిజమైన కారణమేమిటో ఎవరికీ అసలు తెలిసేది కాదు. కానీ కార్యం మాత్రం ఏ రకమైన ఆడంబరము లేకుండా మెల్లమెల్లగా నడిచేది. ఏ పనినైనా సహజంగా మొదలుపెట్టేవారు. కానీ దాని మూల కారణానికి పేరు నిర్దేశింపబడి ఉండేది కాదు. పైగా పైకి చూడ్డానికి అది పొరపాటు అనిపించేది. మాట్లాడేవాడు ఏమైనా చేస్తాడా? గర్జించే మేఘాలు కురుస్తాయా? ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెతను సాయిబాబా ప్రత్యక్షంగా అనుభవాన్నిచ్చేవారు. బాబా లాంటి అవతార పురుషులు పరోపకారం కోసం ఈ జగత్తులో అవతరిస్తారు. నిశ్చయించుకున్న పని అయిపోయాక చివరికి అవ్యక్తంలో లీనమైపోతారు. కానీ మనకు సంబంధించినంత వరకు మనకి మూల కారణమేమిటో తెలీదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, ఎందుకు ఉత్పన్నమైనాం, మనం జన్మించడానికి కారణమేమిటి, ఇవేమీ తెలియవు. సరే, మనసుకు తోచినట్లు వ్యవహరిస్తూ ఆయుష్ని పోగొట్టుకుంటాం. తరువాత మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. అయినా మంచి ఆలోచన రాదు. భార్య, పుత్రులు, బంధువులు, తల్లి, మిత్రులు వీరందరూ కళ్ళ ఎదుటే మరణించడం చూసి కూడా మనసుకి మంచి ఆలోచన కలుగదు. మహాత్ములు మాత్రం అలా కాదు. వారెంతో సావధానతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. తమ మరణ సమయము, స్థానము కూడా వారికి తెలిసి ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు వాళ్ళు తమ శరీరాన్ని భక్తుల కోసం ఎంతో ప్రేమతో క్షీణింపజేసుకుంటారు. శరీరం ధరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన ఆ చోటును తమ భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెడతారు. కొందరు మహాత్ములు శరీరం ఒరిగిపోయే ముందు తమ శరీరానికి ఆ స్థలంలో విశ్రాంతి లభించాలని తమ సమాధిని నిర్మించుకుంటారు. బాబా కూడా అలాగే చేశారు. సమాధి మందిరాన్ని నిర్మింపజేశారు. కానీ ముందు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. నిజమే, ఆయన కరుణ అద్భుతం. తమ ఈ స్మారక చిహ్నాన్ని బాబా నాగపూర్కి చెందిన బాబూసాహెబ్ బుట్టి అనే పేరు గల గొప్ప శ్రీమంతుడి చేత నిర్మింపజేశారు. ఈ బాబూసాహెబ్ బాబాకి గొప్ప భక్తుడు. బాబా చరణాలపై సదా అనురక్తి కలిగి ఉండేవాడు. అతను తన కుటుంబ సమేతంగా షిరిడీకి బాబా సేవ చేయడానికి వచ్చాడు. బాబా చరణాలపై ఉన్న ప్రేమతో మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుండేవాడు. తర్వాత అలాగే శాశ్వతంగా అతను షిరిడీలో ఉండిపోయాడు. అతని మనసుకి అలా అనిపించింది, ఏదో ఒక స్థలాన్ని కొనాలి, ఓ చిన్న భవనం కట్టుకొని అందులో స్వతంత్రంగా నివసించాలి. ఇక్కడే మూల బీజం నాటబడింది. అదే భక్తుల పట్ల బాబాకున్న ప్రేమకు ప్రత్యక్ష స్మారక చిహ్నంగా సమాధి మందిరం అనే వృక్షంగా రూపుదిద్దుకుంది. దాన్ని ఎలా నిర్మించారు, ఎక్కడ నుంచి అది మొదలైంది, అది ఎలా రూపుదిద్దుకుంటుంది అన్న వృత్తాంతాన్ని ఇప్పుడు వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలాంటి ఆలోచన మనసుకు వచ్చిన తర్వాత బాబు సాహెబ్ ఓ రోజు దీక్షిత్ మేడపై నిద్రిస్తున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అక్కడే మరో పక్క మీద మాధవరావు దేశపాండే పండుకొని ఉన్నాడు.
అతనికి కూడా అలాంటి కలే వచ్చింది. ఇద్దరికీ గొప్ప ఆశ్చర్యం కలిగింది. బాబు సాహెబ్కి వచ్చిన స్వప్నంలో బాబా అతనికిలా ఆజ్ఞాపించారు. దేవుడి గదితో సహా ఒక వాడని నిర్మించు. ఈ కళ అవగానే బాపు సాహెబ్కు మెలకువ వచ్చింది. తన పక్క మీద కూర్చుని కళని ఆద్యాంతం గుర్తు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇలా ఉంటే మరో పక్క అతనికి మాధవరావు ఏడవటం వినిపించింది. బూటి అతని నిద్రలెమ్మని గట్టిగా అరిచాడు. అది విన్న వెంటనే మాధవరావు నిద్ర ఎగిరిపోయింది. బూటిని చూసి అతను ఎందుకు ఏడుస్తున్నాడో అడిగాడు. దానికతను ఇలా అన్నాడు. బాబా, ప్రేమపూరితమైన మాటలను విని ప్రేమ ఉప్పొంగింది. కంఠం పూడుకుపోయి కళ్ళ నుంచి ఆస్తు ప్రవాహం ప్రవహించింది. ఉరవళ్ళు పరవళ్లతో ఉవ్వెత్తున ఎగిసే ఆ గొప్ప ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నాను. నా దగ్గరకొచ్చి బాబా నాకు స్పష్టంగా ఇలా ఆజ్ఞాపించారు. పూజా గదితో సహా వాడను నిర్మించు. నేను అందరి కోర్కెలు తీరుస్తాను. ఇద్దరికీ ఒకేలాంటి కల రావటం ఏమిటి అని బాబు సాహెబ్ బూటి మనసుకు ఆశ్చర్యం కలిగింది. దానివల్ల మనసులో సంశయం మిగలకుండా పోయింది. పని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. స్వయంగా బూటి జన్మతః శ్రీమంతుడవటం వల్ల అతనికి వాడను, పూజా గదిని నిర్మించగల సామర్థ్యం ఉంది. అయితే మాధవరావుకి కేవలం తినడానికి చాలినంత మాత్రమే ఉంది. అయినా ఇద్దరికి ఒకేలాంటి కల వచ్చింది. ఇద్దరి స్వప్నాలు కలిశాయి. పరమాత్మ దాసులైన వారిద్దరూ పరమానంద భరితులైనారు. వారు వెంటనే వాడని అందులో పూజా గదిని నిర్మించటానికి ప్లాన్ గీసుకున్నారు. కాకా దీక్షిత్ అనుమతి కూడా తీసుకున్నారు. మర్నాడు ఉదయం వాళ్ళు ముగ్గురు బాబా దగ్గరున్నప్పుడు జీవన ప్రాంగణంలో మానవత్వపు దీపకాంతులు వెదజల్లే బాబా ఎప్పటిలాగే శ్యామాముఖంలోకి ప్రేమపూర్వకంగా తదేకంగా చూశారు. మాధవరావు ఇలా అన్నాడు. దేవా, మీ లీలలు విచిత్రం. మిమ్మల్ని మీరు హాయిగా నిద్రన పోనివ్వటం లేదు. హాయిగా మమ్మల్ని నిద్రైనా పోనివ్వటం లేదు. అక్కడ కూడా మా చేత వాగిస్తున్నారు. ఇది విని బాబా తమ చెవులపై చేతులు పెట్టుకుని ఇలా అన్నారు. ఎవరేమన్నా సరే, నేను మాత్రం నా చోటులోనే ఉంటాను. సరే, అప్పుడు పైన చెప్పిన దానికి సంబంధించిన ఆలోచన బాబా ముందు పెట్టారు. పూజా గదితో సహా వాడను నిర్మించటానికి ఆయన అంగీకారం వెంటనే లభించింది. మాధవరావు నడుము బిగించాడు. భూగృహము, మొదటి అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించారు. పని అంతవరకు వచ్చింది. బాబా కూడా లెండి వైపు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గోడలకు కిటికీలు, తలుపులు అమర్చటాన్ని ఉత్సాహంతో చూసేవారు. చూపుడు వేలును పైకెత్తి, ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున గ్యాలరీ కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యకారణ నిమిత్తంతో తరువాత పని బాబుసాహెబ్ జోగుతో జరగవలసి ఉంది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తున్నప్పుడు బూటి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుని స్థాపించవచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది, కానీ బాబా ఇచ్చ ఏమిటో తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా బూటి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞే ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పని కూడా ప్రారంభించడు. మధ్యలో హాలెందుకు? దాని అవసరమేమిటి? రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుని ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయమైతే బాగుంటుందని బూటి మనసుకు కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి అని అతను మాధవరావుతో మనం బాబాని అడిగి ఈ దేవుడి బాబాకి నచ్చే విధంగా తరువాతి కార్యక్రమం ఆలోచిద్దాం అన్నాడు. బాబా వ్యాహాలకు వెళ్తూ వాడ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు శ్యామారావు అతన్ని ఇలా అడిగాడు. దేవా, బాబు సాహెబ్ హాల్లో 2 గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్య భాగంలో అరుగు కట్టి దాని మీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూర్చున్న మురళీధర్ శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాబుసాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది, కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము, వాడ 2 ఒకేసారి అయిపోతాయి. రామారావు మాటలు విని
బాబా ఆనందంతో మంచిది అని వాడా వైపు చూస్తూ మమతల మంచు తుంపరులు చిందేలా చెవులకింపైన మాటలు చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का ही आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి